ఇటీవల హాస్టళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పెద్ద మారపై తెచ్చారన్నారు కేటీఆర్. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం నీళ్ల చారైతే ఈనాటి కాంగ్రెస్ పాలనలో హాస్టళ్ల పరిస్థితి ఇంకా అధ్వానంగా మారిందన్నారు. బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలకలు తిరిగే చట్నీలతో అధికారులు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతమైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లిపడి 20 మంది విద్యార్థులకు వాంతులయ్యాయని, సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తిపోయారన్నారు. ఇలాంటి కల్తీ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరని ప్రశ్నించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడని ప్రభుత్వాన్ని నిలదీశారు. కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఇన్ని అవస్థలన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కార్ కళ్ళు తెరవకుంటే భావి భారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని సూచించారు. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం ఉంటుందని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి. ఇటీవల హాస్టల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వంపై ఎక్స్లో కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ వచ్చారు, పెద్ద మార్పు తెచ్చారు అని సెటైరేశారు. ఆనాటి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం హాస్టల్లో దృష్టికి పురుగులన్న నీళ్ల చారు మళ్లీ దర్శనమిస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టల్లో ఇంకా అధ్వాన పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలకలు తిరిగే చట్నీలు. మొన్న భువనగిరి సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు జీవితం విషాదాంతం. నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మలో పడ్డ బల్లిపడి 20 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు. ఈ నేపథ్యంలో సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్లో చట్నీలో చిట్టెలక దర్శనంతో విద్యార్థుల బెంబేలు అంటూ ఎక్కువ వెళ్తేగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై నిలదీశారు. ఈ విచార ఆహారం తింటే విద్యార్థులకు ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? అల్లారు ముందుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసానిచ్చేది ఎవరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను గుర్తు చేశారు. కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆడుకోవాల్సిన వయసులోనే ఆసుపత్రుల పాలవుతున్నారు. అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ, ఈ అస్వస్థత. ఇంకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్ళు తెరవాలి, లేకపోతే భావి భారత పౌరులు నిండు ప్రాణాలకే ప్రమాదం. వైఫల్యాలను పనిచేయకపోతే ఊహించని విషాదం చోటు చేసుకుంటుందని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఏదైతే ఇటు జేఎన్టీయూలో చట్నీలో ఎలుక ఈత కొట్టడం కావచ్చు, అది దోశలో వచ్చిన ఈగ కావచ్చు, ఇతర సంక్షేమ హాస్టల్లో బల్లి వంటి ఏదైతే సందర్భంగా వాటి అన్నింటినీ గుర్తు చేస్తూ ఎక్కువ వేదికగా ప్రభుత్వం నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి వీరాలే. ఈ సంక్షేమ హాస్టల్ కావచ్చు, ఏదైతే జేఎన్టీ కావచ్చు, ఇతర అన్ని సంక్షేమ గురుకుల హాస్టల్కి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటికప్పుడు నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇవాళ గుర్తు చేస్తూ భావి భారత పౌరులైన విద్యార్థులను ఇవాళ బలిగొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మార్పు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మార్పు కనిపిస్తుంది. వాళ్ళ గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా అయితే పురుగులు పెట్టిన రకాన్ని విద్యార్థులు పెట్టారో అదే ఆటం వల్ల మళ్ళా విద్యార్థులు కనిపిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అధ్వాన స్థితిలో హాస్టల్ ఉండేవో ఇప్పుడు కూడా అదే రీతిలో హాస్టల్ ఉన్నాయని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ మొన్న రీసెంట్ గా భువనగిరిలో జరిగిన సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సంబంధించిన కావచ్చు, నిన్న
జేఎన్టీలో కావచ్చు ఇతర గురుకుల హాస్టల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ఆయా హాస్టల్లో జరుగుతున్న ఇలాంటి వాటికి జన్మగీతం పాడాలంటే ఇన్స్పెక్షన్ చేయాలి, అక్కడ పర్యవేక్షణ చేసి వాటిని సరిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది, వారి ఆసుపత్రిలో పాలవుతున్న పరిస్థితి చూస్తే తెలిసిపోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు. రైట్ లివిరెడ్డి, థ్యాంక్ యూ.